మోదీకి ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతలది ఫ్యూడల్ మెంటాలిటీ అంటూ ఫైర్ అయ్యారు. పాంచ్న్యాయ్ కులగణన బీజేపీ నేతలకు రుచించడం లేదని విమర్శించారు. గ్రానైట్ వ్యాపారులతో లోకల్ ఎమ్మెల్యేతో బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావేనని స్పష్టం చేశారు పొన్నం. త్వరలోనే రాజేందర్ రావు పేరు అధిష్టానం ప్రకటిస్తుందన్నారు పొన్నం. ప్రజలు కానీ ఇక్కడ మా కరీంనగర్ లోక్సభలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆలోచన చేయండి. కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది. దేశంలో ఎవరికి కూడా ఏ మతస్థునికి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ చేపట్టలేదు. అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం జరిగింది. మేము అడుగుతాను, ఈ దేశంలో ఎన్నడైనా 85% హిందువులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుందా? మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను